Hi. Today I will explain the trigonometrical chapter example 15. Prove that whole under root of 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cos theta. ఇక్కడ మనకు ట్రిగనామెట్రికల్ లో ఈ 11.4 చాప్టర్ మనకు మొత్తం రావాలి అంటే ఈ ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. sin స్క్వేర్ theta plus cos స్క్వేర్ theta is equal to 1 అనేటటువంటి ఫార్ములా ఒకటి, secant స్క్వేర్ theta minus tan స్క్వేర్ theta is equal to 1 అనేటటువంటి ఫార్ములా ఒకటి, నెక్స్ట్ cosecant స్క్వేర్ theta minus cot స్క్వేర్ theta is equal to 1 అనేటటువంటి ఫార్ములా ఒకటి. మరి ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఏంటివి? sin theta, cos theta, tan theta. tan theta అంటే ఎంత? sin by cos. ఆ తర్వాత మనకు ఇక్కడ తెలవాల్సినటువంటి విషయం sin యొక్క రెసిప్రోకల్ ఏంటిది? cosec theta, cos యొక్క రెసిప్రోకల్ sec theta, tan యొక్క రెసిప్రోకల్ cot theta. అంటే 1/sin is equal to cosec theta, 1/cosec is equal to sin theta, 1/cos is equal to sec theta, 1/sec is equal to cos theta, 1/tan is equal to cot theta, 1/cot is equal to tan theta. Tan theta means sin by cos, cot theta means cos by sin. ఓకేనా? ఇక్కడ ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ s కు c కు s, ఇది tan cot అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. sin cosec అది ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్. ఈ ట్రిగనామెట్రికల్ 11.4 చాప్టర్ లో ఇవి మనకు వస్తే ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్ గా వచ్చేస్తాయి. ఇక ఇక్కడ ప్రాబ్లం లోకి వచ్చేస్తే మనకు హోల్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta అనేది ఇచ్చేసాడు. మనం ప్రూవ్ చేయాల్సింది cosecant theta plus cot theta. మన టార్గెట్ ఏంటిది? cosec theta cot theta లోకి మనం వీటన్నిటిని మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే టేక్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిటి అంటే హోల్ అండర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta. ఓకేనా? దీన్ని మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో దానిని ఆపోజిట్గా న్యూమరేటర్లో నేను తీసుకొని మల్టిప్లై చేస్తున్నా. 1 plus cos theta by 1 minus cos theta లో 1 plus cos theta తోని ఏం చేస్తున్నా? మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తున్నా. దీనికి ఆపోజిట్గా ఉన్నాడు 1 minus cos theta ఆపోజిట్ 1 plus cos theta by 1 plus cos theta. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే పై స్టెప్ మాత్రమే వస్తుంది. 1 plus cos theta by 1 minus cos theta. ఎప్పటికైనా మ్యాథమెటికల్ ఫండమెంటల్ థియరం ప్రకారం పై స్టెప్ అనేది కింది స్టెప్ మాదిరిగానే ఉంటుంది, కాకపోతే కాస్తంత మార్పు ఉండాలి. కానీ పై స్టెప్కి ఏ మాత్రం మార్పు రాకుండా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రాసేసుకుంటాం దాన్ని. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాం? హోల్ అండర్ రూట్ ఆఫ్ ఇప్పుడు 1 plus cos theta into 1 plus cos theta. సేమ్ 1 plus cos theta into 1 plus cos theta by 1 minus cos theta into 1 plus cos theta. 1 minus cos theta into 1 plus cos theta అని మనం రాసుకున్నాం. ఎందుకు? ఇక్కడ a by b into c by d is equal to a into c by b into d కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్గా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1 plus cos theta into 1 plus cos theta divided by 1 plus cos theta into 1 plus cos theta. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఈ స్టెప్ నుంచి మరలా నెక్స్ట్ స్టెప్లోకి మనం వచ్చేసి హోల్ రూట్ ఆఫ్ 1 plus cos theta into 1 plus cos theta is equal to 1 plus cos theta whole square. ఎందుకు? a into a is equal to a square కాబట్టి a is equal to ఇక్కడ 1 plus cos theta కాబట్టి 1 plus cos theta whole square. ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి 1 minus cos theta into 1 plus cos theta ఉన్నది. దీన్ని మనం ఎట్లా చేస్తామంటే a minus b into a plus b is equal to a square minus b square కాబట్టి since a minus b into a plus b is equal to a square minus b square కాబట్టి ఇక్కడ a is equal to 1 ఉంది, b is equal to cos theta ఉంది.
ఇది a మైనస్ బి. a ప్లస్ బి అంటే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. కాబట్టి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాస్తాం. a స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత 1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనం రాసేసుకున్నాం. ఓకే, ఈజీ క్లియర్. నెక్స్ట్ ఆ స్టెప్ నుంచి మనం పైకి వెళ్తే దిస్ ఇంప్లైస్ under root of 1 plus cos theta whole square by ఏమైపోతుంది దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అని రాసేసుకోవచ్చు. ఓకే, ఈజీ క్లియర్. మనకి ఇక్కడ వరకు అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి, దిస్ ఇంప్లైస్ whole under root of 1 plus cos theta whole square by 1 minus cos square theta is equal. మనం ఇక్కడ 11.4 లో ఖచ్చితంగా ఈ 3 ఫార్ములాస్ మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పాము. ఈ 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి. sin square theta plus cos square theta is equal to 1. ఇక్కడ sin square theta ని ఇక్కడనే ఉంచేసి sin square theta ని ఇక్కడనే ఉంచేసి is equal to 1 minus cos square theta అడిగితే 1 minus cos square theta అంటే 1 minus cos square theta is equal to sin square theta రాసుకోవచ్చు. ఓకేనా? 1 minus cos square theta ఇక్కడ ఏం రాస్తున్నాం, since 1 minus cos square theta is equal to sin square theta, then that formula is sin square theta plus cos square theta is equal to 1. దీని ప్రకారం ఈ విధంగా మనకు వచ్చేసింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 1 minus cos square theta అంటే ఏం రాస్తున్నాం, sin square theta. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్ ను మనం ఏం రాస్తున్నాం అంటే రూట్ ఆఫ్ 1 plus cos theta whole square by root of sin square theta రాసుకోవచ్చా రాయలేమా? ఇది దేని ప్రకారం రాస్తున్నాం అంటే హోల్ అండర్ రూట్ ఆఫ్ a బై b ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ a బై రూట్ ఆఫ్ b ప్రకారం మనం దీన్ని ఇక్కడ రాసేసాం. ఇప్పుడు దీని ప్రకారం మనకి ఏమొస్తుంది అంటే దిస్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఇక్కడ దీని ప్రకారం మనకి ఏమొచ్చేస్తుంది, దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ cos theta by sin theta వచ్చేసింది. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 1 plus cos theta by sin theta వచ్చేసింది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది కోసెక్ కాట్ లో ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, కోసెక్ థీటా కాట్ థీటాలో ఉంది. కాబట్టి దానికోసం నేనేం చేస్తున్నా, ఈ స్టెప్ ని 1 by sin theta అని రాసేసా ప్లస్ cos theta by sin theta అని రాస్తాను. ఓకేనా? సేమ్ ఇదే స్టెప్ మళ్ళీ ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమైపోతుంది, సేమ్ sin theta ఎల్సిఎం వస్తుంది, పైది 1 plus cos theta వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఎల్సిఎం ఏ విధంగా తీసుకుంటాం, 1/2 plus 1/2 అంటే సేమ్ డినామినేటర్ లో సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైపోతుంది 2 అవుతుంది, పైన ఉన్న వాటిని కూడి చేసుకుంటాం. 1 plus 1 is equal to 2/2 is equal to 1 వస్తుంది. ఓకేనా? ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, sin theta అవుతుంది, మళ్ళీ సేమ్ ప్లస్ 1 plus cos theta cos theta అవుతుంది. ఇప్పుడు 1 by sin theta అంటే నేనేం చెప్పాను, sin కు రెసిప్రోకల్ cosec కాబట్టి ఇక్కడ 1 by sin theta is equal to cosec theta ప్లస్ cos theta by sin theta అంటే cot theta. sin యొక్క రెసిప్రోకల్ cot theta కాబట్టి sin అంటే tan యొక్క రెసిప్రోకల్ cot theta కాబట్టి tan అంటే sin by cos కాబట్టి cot అంటే cos by sin. cos theta by sin theta is equal to cot theta. ఓకేనా? మనం LHS తీసుకుంటే cosec theta plus cot theta వచ్చేసింది కదా, RHS అనేది ప్రూవ్ అయింది. LHS is equal RHS. Therefore root of 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్? ఇక్కడ మనం ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది.
మరొకసారి చెప్తున్నా చూడండి. రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ప్రూవ్ చేయాల్సింది cosec θ + cot θ. ఈ స్టెప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని డినామినేటర్ ఏం చేసినాం, దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి 1 + cos θ / 1 + cos θ ను తీసుకొని దీన్ని ఏం చేసినాం, 1 + cos θ × 1 + cos θ = 1 + cos θ whole square by 1 - cos θ × 1 + cos θ = 1 square - cos square θ. అప్పుడు 1 - cos square θ అవుతుంది. రూట్ ఆఫ్ 1 + cos θ whole square by 1 - cos square θ = sin square θ. 1 - cos square θ = sin square θ by sin square θ + cos square θ = 1 కాబట్టి ఇప్పుడు మనకు sin square θ కావాలంటే ఈ ప్లస్ cos square θ అయిపోతే 1 - cos square θ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత దీన్ని రూట్ ఆఫ్ a బై రూట్ ఆఫ్ b హోల్ రూట్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ a బై రూట్ ఆఫ్ b గా రాసుకున్నాం. ఇక్కడ 1 + cos θ బై sin θ వచ్చింది. దీన్ని 1 / sin θ + cos θ బై sin θ రాసుకున్నాం. 1 sin θ cosec θ. ఇవి మనకు తెలిసి ఉండాలి. sin θ బై sin θ రెసిప్రోకల్ cosec కాబట్టి ఈ విధంగా రాసినాం. cos θ బై sin θ cot θ RHS వచ్చింది. LHS RHS. ఇవి మనకు తెలిసి ఉండాలి మాత్రం. ఈ స్టెప్ ఇక్కడ రాయనవసరం లేదు. ఇవి కేవలం మనకు తెలిసి ఉండాలని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్లియర్గా అర్థం చేసుకోండి. ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.